కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పనిచేస్తుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. శాతవాహన యూనివర్సిటీ కూడలి సుందరీకరణకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ శంకుస్థాపన చేశారు. 15 లక్షల సుడా నిధులతో సుందరీకరణ పనులు ప్రారంభించామని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీధర్ బాబు మంత్రిగా పూలే విగ్రహం ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. విగ్రహం చుట్టూ సుందరీకరణ చేసి ఆయనను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కూడలి సుందరీకరణకు స్థానిక నాయకులు పూలే అభిమానులు ఒత్తిడి తీసుకువచ్చారని గుర్తు చేశారు. శాతవాహన యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నందున ప్రత్యేక చొరవ చూపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, ప్రఫుల్ దేశాయ్తో పాటు దన్నాసింగ్, గుండాటి శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు ఎండి చాంద్, మల్లికార్జున్, వరాల నరసింగం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పూలే అభిమానులు, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. విప్లవకారులు, సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి విగ్రహం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2014 కంటే ముందు ఆనాడు మంత్రివర్యులు శ్రీధర్ బాబు కావచ్చు, ఆనాటి ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు మరి అందరి ఆ రోజు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ సర్కిల్ ఇప్పుడు చాలా బిజీ సర్కిల్ అయిపోయింది. చాలా మరి బైపాస్ ఉండడం వల్ల భారీ వాహనాలు కూడా వస్తూ ఉన్నాయి. దానివల్ల కొంత ఈ కూడలంతా కూడా మరి డ్యామేజ్ కావడం జరిగింది. అదేవిధంగా గతంలో సుందరీకరణ చేయలేదు. మేము ఈ సుడా నిధులు ఇక్కడ ఉన్నటువంటి సంఘాలకు సంబంధించి కానీ మరి ఈ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి కానీ చాలామంది ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఈ సుందరీకరణ చేయాలనేటువంటి చాలా నుంచి డిమాండ్ ఉంది. తప్పకుండా చేద్దామనే ఉద్దేశంతో సుడా నిధులు 15 లక్షలు కేటాయించి